అందరికీ నమస్కారం. పిల్లలకు షాగుణింత వరకు గుణింతాలైతే నేర్పించాం కదండి. ఆ వీడియోస్ కూడా అన్నీ ఉన్నాయండి. ఒకసారి మీరు విజిట్ చేయండి నా ఛానల్ని. మీ పిల్లలకు ఏమైనా ఉపయోగపడతాయేమో చూడండి. అయితే గుణింతాలు ఇంకా ఈజీగా నేర్చుకోవడానికి పిల్లలకు ఎలా చెప్పాలి, పిల్లలకు ఎలా నేర్పించాలనేది నేను చూపెడతానండి. అయితే మనము పిల్లలకు వర్ణమాల అయితే నేర్పించాం కదండి. అయితే గుణింతాలు కూడా ఇప్పుడు దీర్ఘం రావాలి. ఇప్పుడు చూడండి, కాకు ఇది దీర్ఘం, తలకట్టు దీర్ఘం, ఇవి గుణింతపు అక్షరాలు మనం ఆల్రెడీ పిల్లలకు నేర్పించామండి. అయితే దీర్ఘం ఇవైతే గుర్తుపడతారు. క, ఖ, త, చ, చ ఇలా వాళ్ళు వస్తాయి, ఎందుకంటే మనం వర్ణమాల నేర్పించాం కాబట్టి. అయితే ఇప్పుడు దీర్ఘంతో వచ్చేవి ఎలా నేర్పించాలి. ఇప్పుడు కాకు దీర్ఘం ఇస్తే కా, ఖాకు దీర్ఘం ఇస్తే ఖా, గాకు దీర్ఘం ఇస్తే గా, ఘాకు దీర్ఘం ఇస్తే ఘా, చాకు దీర్ఘం ఇస్తే చా, ఛాకు దీర్ఘం ఇస్తే ఛా, జాకు దీర్ఘం ఇస్తే జా, ఝాకు దీర్ఘం ఇస్తే ఝా. ఇలా పిల్లలకు ప్రతి ఒక్క అక్షరంతో మీరు నేర్పించండి. అంటే ఇలానే ఓన్లీ దీర్ఘంతో వచ్చేటివే నేర్పించండి. అలా నేర్పిస్తే పిల్లలు ఈజీగా గుర్తుపట్టగలుగుతారు, చదవగలుగుతారు. నెక్స్ట్ టాకు దీర్ఘం ఇస్తే టా, ఠాకు దీర్ఘం ఇస్తే ఠా, డాక్ దీర్ఘం ఇస్తే డా, ఢాకు దీర్ఘం ఇస్తే ఢాకు దీర్ఘం ఇస్తే ఢా, ఇక్కడ నాకు దీర్ఘం ఇస్తే నా. ఇలా పిల్లలకు ప్రతి ఒక్క లెటర్తోని, ప్రతి ఒక్క అక్షరంతో నేర్పించండి. ఇలానే ఓన్లీ దీర్ఘంతో వచ్చే పదాలు అక్షరాలను నేర్పించండి. గుణింత అక్షరాలు ఏవైతే ఉంటాయో అంటే వాళ్ళకి అలా నేర్పించాలి అనుకుంటే ఇలా నేర్పించండి. గుణింతాలతో పాటుగా ఇలా కూడా నేర్పిస్తే పిల్లలు ఈజీగా తెచ్చుకోగలుగుతారండి. ఓకేనా అండి? బాయ్ అండి.